మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పద్యం చదివితే ఫలమని ఎందుకు చెబుతారంటే విశ్లేషణ చేసుకుంటావనే గొప్ప నమ్మకంతో. అది మానేసి మనం పద్యం చదివేసి దాన్ని 108 సార్లు చదవాలా అండి? తప్పులు వస్తాయనండి. ఎందుకు వచ్చిన గొడవ ఇది? నువ్వు విశ్లేషణ చేసుకుంటావు కదా, సుందరకాండ చదువు, హనుమాన్ చాలీసా చదువు అంటే ఏమీ మానేసి నేను బస్సులో 11 సార్లు చదువుతా, రైల్లో 20 సార్లు చదువుతా, ఏం ఉపయోగం? హనుమంతుడు కూడా విసుగు, ఆపవే అంటాడు ఆయన. ఆ విశ్లేషణే చాలా ముఖ్యం. ఆ విశ్లేషణ జరగాలి అంటే మొహమాటం లేకుండా పరభాషలో స్తోత్రాలు చదవద్దు, తెలుగులో ఉన్నవి చదవండి. సూర్యనారాయణ మూర్తి మీద ఆంజనేయుడి మీద ఆంజనేయ దండకం ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే నీలగాత్రం భజే వాలగాత్రం తెలుగులో ఉంది. హనుమాన్ చాలీసా కంటే గొప్పది నేను వాదిస్తా. హనుమాన్ చాలీసా గొప్పదనం ఏమిటో చెప్పమనండి, ఆంజనేయ దండకం గొప్పదనం ఏమిటో నేను చెబుతాను. నా తెలుగు భాష కోసం నేను వాదిస్తా. ఎవ్వరి మీద నాకు కోపం లేదు. తులసీదాసు పట్ల నాకు గౌరవం ఉంది. కానీ హిందీ ఎందుకు రుద్దుతున్నారు ఈ పేరు మీద? తెలుగులో ఉన్నాయి కదా స్తోత్రాలు. శ్రీకృష్ణ దండకం కావాలి. పింగళ సూరం రాశాడు శ్రీకృష్ణ దండకం, కళాపూర్ణతయంలో అద్భుతంగా ఉంది. నేను చెబుతా. అంతకు మించినటువంటి కర్ణామృతాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో పట్టుకురమ్మని నాకేం మొహమాటం లేదు. తెలుగులో ఉన్నాయి అద్భుతమైనవి. ఆముక్తమాల్యదగా ధనుర్మాసం ఆముక్తమాల్య చదవండి. కృష్ణదేవరాయల పద్యాలు ఉన్నాయి. గోదాదేవి గురించి ఎంత అద్భుతంగా చెబుతాడు. ఆ తెలుగుకు ప్రాధాన్యం వేయండి. ఏ ఆందోళన ఉండదు. తెలుగే ఆందోళనలో పడింది వేళ. అందుకే మనం అంతా ఆందోళనలో ఉన్నాం. ఆంజనేయ దండకం చదివితే అర్థమవుతూ ఉంటుంది. నీకంటే వేరెవ్వరయ్యా అంటే హాయిగా అర్థమైంది. తికడాసం కాబా అంటే ఏం అర్థమైంది? తినక ఏకాజా సకల తుమ సహజ ఏం అర్థమైంది? ఎక్కడి నుంచి కలుగుతుంది అనుభూతి? దయచేసి ఆలోచించండి. ఎక్కడి నుంచి కలుగుతుంది? ఓ తమిళంలోనూ, ఓ మరాఠీలోనో, ఓ హిందీలోనో చదువుతూ ఉంటే స్తోత్రాల పిచ్చి నమ్మకాలతో ఎక్కడి నుంచి కలుగుతుంది అనుభూతి? మేలుకోవమ్మ అంటే కలిగే అనుభూతి పల్లాండు అంటే కలుగుతుందా అండి? నన్ను మన్నించండి. కలగదు కలగదు కలగదు. దైవ స్తోత్రాలన్నీ తెలుగులో ఉండాలి, తెలుగులోనే చదవాలి. దేవాలయాల్లో తెలుగు నడవాలి. అసలు ఇంకో భాష వినపడితే మనం బయటకు వచ్చేసేంత పౌరుషం ఉండాలి తెలుగు వాళ్ళకి. నాకు అక్కర్లేదు దేవుడు, నా తెలుగు అక్కర్లేని దేవుడు నాకు అక్కర్లేదు, నాకు తెలుగే వెలుగు. ఇలా ఉన్నప్పుడు భాష నిలబడుతుందండి. ఏదో ఒకటి పుణ్యం అంటే మొత్తం భాష నాశనం అయిపోతుంది. ఎన్నో ఏళ్ళు సంస్కృతం పెత్తనం చేసింది, హిందీ పెత్తనం, ఉర్దూ పెత్తనం, ఇంగ్లీష్ పెత్తనం, ఎన్ని పెత్తనాలు భరిస్తామండి? ఇప్పుడు తమిళం మరాఠీలు కూడా భరించాలా మనం? వారెవరూ భరించరే. ఆ గుళ్ళల్లో ఎక్కడ పొరపాటును కూడా వినపడదే. ఒక్కసారి మరాఠీ దేశం వెళ్ళండి, లాఠీ పెట్టి కొడుతున్నారు మిగిలిన భాష వాళ్ళని. ఎంత ఏడుపు. నిన్న కాక మొన్న మణిపూర్ విద్యార్థుల మీద జరిగిన దాడి ఏమిటండి? ఏం చేశామండి పాపం తెలుగు వాళ్ళం? పౌరుషం లేకపోవడం అనే ఒకే ఒక పాపం మన జాతిని బట్టి పీడిస్తుంది. పౌరుషం లేదండి అక్కడ. మన దగ్గర ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎంత గౌరవంగా ఎంత హాయిగా ఉంటున్నారండి. మరి మనం ఎందుకు మణిపూర్లో దెబ్బతింటున్నామండి? బెంబేలు ఎత్తిపోయి అక్కడి నుంచి వచ్చేస్తా ఉన్నామా? రమ్మని ఎవడొస్తాడో అని తొడగట్టగలిగిన తెలుగు ధైర్యం మన విద్యార్థులకు నేర్పలేకపోయామే. ఎంత బలహీనమైన జాతి అయిపోయిందండి. రమ్మని ఎవడొస్తాడో? నేను దేశం అంతా నాదే, నేను తిరుగుతా, నన్ను ఎందుకు కాదంటారు? ఏమిటి ప్రాంతీయత అని దెబ్బలాడే ధైర్యం మన పిల్లలకి సో కాల్డ్, నన్ను మన్నించండి ఇంగ్లీషు మాట్లాడిన కోట్లు వసూలు చేసిన రెసిడెన్షియల్ కళాశాల వాళ్ళు మన మణిపూర్ విద్యార్థులకి ధైర్యం నేర్పలేకపోయారు. మార్కులు ఇచ్చారు, మూర్ఖుల్ని చేశారు. కానీ ఎంత దౌర్భాగ్యంలో పడిపోయామండి. అందుకోసం భారతం, అందుకోసం సామాజిక వ్యాఖ్య, అందుకోసం 1334 కాదు 2000 అవుతుంది. వినాల్సిందే. అర్ధచింతకొనకు ఆతురునకు కామగోచరాత్మునికి ఇందులో ఏ కారణం గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించినా వెంటనే తొలగిపోతుంది ఆ కారణం. వచ్చునే విను నిద్ర. అందులో సోమయాజి గారి చమత్కారం చూడ నాకు ముద్దు వచ్చేస్తాడు. ఆయన ఎదుగుగలు ఏడు కాబట్టి ఊరుకుంటున్నాం అంతే. వచ్చునే విను నిద్ర. వచ్చునే నిద్ర కదండి, మధ్యలో వినేమిటండి? ఇది విచిత్ర ప్రయోగం. తెలుగు వినుము అని మధ్యలో వస్తుంది, సంస్కృతంలో కూడా ఉంది ఇది. వచ్చునే విను నిద్ర అంటే ఆ నిద్రకి వచ్చునికి మధ్యలో విను పెట్టాడు. అంటే నిద్ర వచ్చేటప్పుడు ఏమీ వినద్దు, ఏమీ చదవద్దు, పడుకో. చమత్కారంగా చెప్పాలంటే అంతే. వచ్చునే నిద్రకి మధ్యలో విను అంటే అక్కడ ప్రశాంతంగా ఉండడానికి ఏదో అవసరమో అదే విను, వేరే వినకు. అప్పుడు నిద్ర వస్తుంది, లేదా వేరే వస్తాయి. వచ్చునే విను నిద్ర. ఎంత చక్కగా చెప్పాడండి. ఆ విను మధ్యలో పెట్టి వినమని. నిద్ర రావాలంటే ఏం చెబుతున్నానో వినవయ్యా, ఇంకేం రాకూడదయ్యా మనసులోకి నిద్ర తప్ప, అప్పుడు వస్తుంది. అంటే ఇవన్నీ ఉండద్దయ్యా. వచ్చునే విను నిద్ర. నీవ ఎరుగుదు, నీకు తెలుసు కదా ఇది. ఎరిగియుండి ఇట్లేటికి ఏపనన్ను.
నన్ను ఎందుకు బాధ పెడతావు అని ఈ మాటలో గమనించండి ఒక్కసారి. ఇప్పుడు అశ్వత్థామ వైపు నుంచి విశ్లేషణ చేద్దాం. నిజంగా ఈ 4 ఆయనకు ఉన్నాయండి? చూద్దాం. అంత గొప్పగా చెప్పేస్తున్నాడు కదా, నిజంగా ఉంటే అలుక ఎత్తిన వాని నిజమే, కోపం ఉంది, ఒప్పుకోను. తండ్రిని చంపాడని కోపం, అది ఒక్కటి ఉంది, నిజమే. అర్ధచింతకును ఏమిటండి, ఈయనకు కావాల్సిన ప్రయోజనం ఏమిటంటే, దుర్యోధనుడు ఇప్పుడు గెలిస్తే వచ్చి ప్రయోజనం ఏమిటండి? ఇప్పుడు చచ్చిపోయినాడు, వాడు రాజు కాడు, వాడికి సింహాసనం రాదు. అంచేది ఏదో ప్రయోజనం కోసం చింతిస్తున్నాడు అనేది ఈయన కల్పించుకుంటున్నాడు తప్ప నిజంగా లేదు. ఈయనకున్నది కోపం ఒకటే. మూడవది, ఆతురునకు వ్యాధి. ఏం వ్యాధి ఉందండి ఆయనకి? దుఃఖలా ఉన్నాడు, శుభ్రంగా జీడిపెక్కలాగా, ఏమీ లేదు. ఆతురునకు ఆ పైన కామగోచరాత్ములకి. అశ్వత్థామకు కామవాంఛ ఏమిటి? అయ్యో అదేనా ఉంటే బాగుండేది, ఈ ఐశాచిక ప్రక్రియ జరగకుండా ఎక్కడికో పోయేవాడు, ఓ రాత్రి గడిపేవాడు, ఈ రాత్రి వాడు సుఖంగా బతికేవాడు. ఆయనకి అటువంటిది లేదు. అసలు అశ్వత్థామ భార్య ఎవరో తెలియదు, ఇక వేరే సంబంధాలు కూడా మనకెందుకు. ఎవరో ఉంటుంది ఒక ఆవిడ, అశ్వాంగి, అంతే. ఆయనకేం లేదు. మరి కామగోచరాత్ముడు కాదా, ఆతురుడు కాదా, వ్యాధి లేదా, అదేమిటి అర్ధచింత లేదా? మరి ఎందుకంటే ఒక్కదాని గురించి చేస్తూ ఏమంటున్నాడంటే, పైగా ఒక్కటుంటేనే నిద్ర పట్టదు మావయ్య, 4 ఉన్న నాకు నిద్ర ఎలా పడుతుంది? ఇది విచిత్రమైన వాదనండి. ఇది లోపల క్రౌర్యం మనస్సులో పెత్తనం చేస్తున్నప్పుడు మనం ఇలాగే ఆలోచిస్తాం. కావాలని మంచితనాన్ని కమ్మేస్తాం, కప్పేస్తాం, తొక్కేస్తాం, నొక్కేస్తాం. అక్కడే మనస్సులో మనం జాగ్రత్త. ఎందుకు నొక్కుతున్నావు? అదే తత్వవేత్తలు చెబుతారు, నొక్కద్దు, తొక్కద్దు, వదిలేయి, హాయిగా వదిలే. మనస్సును చూడు, నువ్వు పెంచుకోకు దాన్ని. నిజంగా 3 కారణాలు లేవు, కానీ ఏమంటున్నాడంటే ఒక్కటి ఉంటేనే నిద్ర పట్టదు కదా, నాకు 4 ఉన్నాయి నేను కల్పించుకుంటున్నాడు. నిజంగా 4 లేవు. ఇక్కడే ఒక్క చమత్కారం చెప్పాలని నాకు అనిపిస్తుంది. నిజానికి నిద్ర రాని చోట్లు 3, నిద్ర వచ్చే చోట్లు 3 అని శాస్త్రం చెబుతుంది. నిద్ర వచ్చే చోటు, ఖచ్చితంగా నిద్రపోయే చోట్లు 3 ఉంటాయి. ఆ 3 ఏమిటో తెలుసుకుంటే కనీసం నిద్రపోవడం కోసం అక్కడైనా చేరతాం. నువ్వు 3 స్థితుల్లో ఉంటే హాయిగా నిద్రపడుతుంది. చమత్కారంగా చెబుతాడు. 3 స్థితుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పట్టదు అని చేతను పోనీ ఈ చమత్కారాలు ఏమిటో తెలుసుకుని ఆ 3 చోట్ల నిద్ర పట్టే చోట్ల మనం ఉందాం, నిద్ర పట్టిన చోట్ల మానేద్దాం. అదేనా ఉపయోగిస్తుంది కదా. కానీ ఆ చమత్కారాలు తెలవాలంటే నేనెందుకు చెబుతా, నా తాయిలాలు నాకు కావాలి. 23:30 గంటలు తెలుగు మాట్లాడండి, హాయిగా ఆ చమత్కారమైన శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.